నేను మాట చెబుతాను, దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే ప్రపంచంలో ఎక్కడైనా నిలబడగలవు. ఎక్కడైనా ఎవ్వరి ముందైనా తల వంచకుండా నిలబడగలవు. ఎప్పుడో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసినప్పుడు. ఈ వాగ్దానం ఎంత చక్కగా ఉంది కదా. ప్రభువుని స్తుతిద్దాం. ఆయన మనల్ని వర్ధిల్లింపజేసే దేవుడు, అన్నపానములు దయచేసే దేవుడు. ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు తగిన శక్తిని, బలాన్ని దేవుడు మనకిచ్చి తన మహిమైశ్వర్యంతో మనల్ని నింపుతాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి, ఆయన వైపు చూడండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నువ్వు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భూమి మీద మేము వర్ధిల్లాలని, అన్నపానములు పుచ్చుకుని ప్రభువా హృదయపూర్వకంగా ఆరాధించే వారంగా ఉండాలని మీరు కోరుతున్నందుకు నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దాన సందేశాన్ని మా ప్రియులు ఎక్కడెక్కడ నుంచి వింటున్నారో వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి. మార్నింగ్ వాకింగ్ చేస్తూ నీ మాటలు వింటున్నారో వారిని కూడా మీరు తాకండి, ఆయన అద్భుతాలు చేయండి. ఎవరెవరైతే నీ వైపు చూస్తున్నారో వారి జీవితంలో ప్రతి చీకటిని తొలగించి వెలుగుతో వారిని నింపండి. వారి చుట్టూ అలముకున్న మబ్బులన్నీ తొలగించి నీ ప్రకాశతను వారి మీద ఉంచమని కోరుకుంటే, అసాధారణ కార్యాలు చేయడంలో నేను మించిన వారు లేరు గనుక నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అత్యంత శుభప్రదమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful